హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే రథసప్తమి వ్లాగ్ అండి. సో కొంచెం లేట్ అయింది, పర్లేదు అయినా పెడుతున్నాను. ఆ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే రథసప్తమి రోజు సూర్యోదయం అయితే 6:30కి అవ్వాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇప్పుడే ఎండ్ వస్తుంది. ఇప్పుడు టైం అయితే 7:05. నేను ఇక్కడ నైటే అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వెజల్స్, కిచెన్ క్లీన్ చేసుకున్నాను, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను. సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత బయట ముగ్గు పెట్టుకొని ఇంట్లో కూడా చెత్త ఊడ్చేసాను. ఇక్కడైతే నేను జిల్లేడు పత్రాలు, అలాగే సూర్యుని రథం కోసం 7 చిక్కుడుకాయలను కూడా పెట్టుకున్నాను. సో ఇక్కడ జిల్లేడు ఆకుల్ని మనం అర్కపత్రాలు అంటాము. సో ఇవి సూర్యునికి సంబంధించినవి కాబట్టి ఈ జిల్లేడాకులతో ఈ రోజు మనం స్నానం చేస్తాము. ఈ రోజు మనకి పూజ చేసుకోవడానికి 2 టైమింగ్స్ ఉన్నాయి. ఒకటైతే 6:30 to 8:45, ఇంకొకటి వచ్చి 9 to 11:15. నేనైతే 9కి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా జిల్లేడాకులతో స్నానం చేసి తర్వాత మనం పొంగల్ పెట్టుకోవాలి. పొంగలి పెట్టుకునే గిన్నెకి పసుపు పూసి బొట్టు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని కూడా పూజ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1/2 లీటర్ ఆవు పాలు తీసుకుంటున్నాను పొంగలి కోసం. ముందుగా పాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి కాగేలోపు మనం ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, అందులోకి 5 గుప్పిళ్ళ దాకా మనం బియ్యంని తీసుకోవాలి. ఈ బియ్యంకి మనం నెయ్యి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. బయట అయితే నేను నెయ్యి అస్సలు కొనను. రథసప్తమి పొంగల్ని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ఇందులో మనం జీడిపప్పు, కిస్మిస్ వేయాల్సిన అవసరం కూడా లేదు. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, సూర్యునికి పళ్ళు ఉండవు అని. దానికి కూడా ఒక కథ ఉంది. ఈ రోజు మనం చేసే ప్రతి పనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. కాకపోతే అవన్నీ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. అంతలోనే మనకు పాలు కూడా పొంగొస్తున్నాయి. ఈ పాలు పొంగొస్తున్నప్పుడు మనము ఈ పాలు పొంగులాగే మన కుటుంబంలో ఆనందాలు, అభివృద్ధి ఎప్పుడు ఉండాలని కోరుకోవాలి. మామూలుగా అయితే ఈ పొంగలి పెట్టుకునే పాత్ర కూడా రాగిది కానీ లేకపోతే ఇత్తడి కానీ అయి ఉండాలంట. సో నా దగ్గర అదేం లేదు కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. నిజానికి ఈ పొంగలి కూడా ఆవు పిడికల మీద చేయాలి. కాకపోతే ఇక్కడ మనకు అలాంటివి ఏం దొరకవు కాబట్టి నేను స్టవ్ మీద చేసేస్తున్నాను. తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న బియ్యంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కలపడం కోసం అస్తం యూజ్ చేస్తున్నాను కదా, నిజానికి అక్కడ చెరుకు గడని వాడాలి. ఇక్కడ నేను 2 కప్పుల బెల్లంని తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఇలా పాలన్నీ ఇనికిపోయిన తర్వాత ఇందులో నేను ఆ బెల్లంని వేసేస్తున్నాను. తరువాత ఈ బెల్లం కరగడం కోసం అందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాని ఇంకా సిమ్ లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఈ పొంగల్ అయిపోయే లోపల మనం పూజకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసేసుకుందాము. సో ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. మా బాల్కనీలో ఎండ కూడా వస్తుంది. సో నేను పూజ అయితే అక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అక్కడ చక్కగా వాటర్ తో క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమ పెట్టేసుకుంటున్నాను. తరువాత అక్కడే ఒక పీఠంను ఏర్పాటు చేసుకొని దానికి కూడా పసుపు పూసుకొని బియ్యం పిండితో ఒక ముగ్గు వేసుకొని చందనం, కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను. తరువాత ఇక్కడ చూడండి, నేను చిక్కుడు రథం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. దీనికోసం నేను 7 చిక్కుడుకాయల్ని అలాగే టూత్ పిక్ల సహాయంతో ఈ రథం అయితే చేసేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సూర్యుని రథానికి 7 గుర్రాలు ఉంటాయంట, అలాగే ఒక చక్రం మాత్రమే ఉంటుందంట. సో అందుకే ఈ మాఘమాసంలో సూర్యుడు ఉత్తర దిక్కుకి పూర్తిగా వచ్చేస్తాడు. దాని వలన భూమి సౌరశక్తిని ఎక్కువగా గ్రహిస్తుందంట. సో ఇది సైంటిఫిక్ రీజన్ నాకు తెలిసింది. తర్వాత ఇక్కడైతే నేను చిక్కుడు రథాన్ని పూలతో అలంకరించుకొని దానికి కూడా చందనం బొట్టు అలంకరించుకున్నాను. సో ఇక్కడ మనం నైవేద్యంగా చేస్తున్న పొంగలి కూడా తయారైపోయింది. లాస్ట్ లో ఇందులో నేను 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పొంగలిని కొన్ని ప్రాంతాలలో గోధుమలతో కూడా చేస్తారు. మా సైడ్ అయితే దీన్ని కొత్త బియ్యంతో చేస్తాము. ఇక మనము పూజను అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము పసుపుతో వినాయకుడిని చేసి మన మొదటి పూజను వినాయకుడికి అందించాలి. సో తరువాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జిల్లేడు ఆకు పైన చందనము అలాగే కుంకుమ బొట్టు పెట్టుకొని దాన్ని సూర్యునిగా భావిస్తున్నాను. సూర్యుడు మన ఆరోగ్యానికి అధిపతి కాబట్టి మనం ఈ పూజని ప్రతి ఆదివారం అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ మాఘమాసంలోని ఆదివారాలైనా చేసుకోవచ్చు. ఈ రోజు మనము ఆదిత్య హృదయం అలాగే ఆదిత్య హృదయ శతనామావళి ఇలాంటివన్నీ చదువుకోవచ్చు. ఇవన్నీ మనకి తెలియకపోయినా పర్వాలేదండి.
ఎందుకంటే మనం పూజ అనేది మనసులో ఉన్న భక్తి భావంతో చేయాలి. అంతేకాదు మనం దేవుణ్ణి ప్రేమతో ఆరాధిస్తే ఆ దేవుడు మనతోనే ఉంటాడు. మనసులో నుంచి వచ్చే భక్తి భావం, ప్రేమ, వీటితో పూజ అనేది మనస్ఫూర్తిగా చేయాలి. మనకి స్తోత్రాలు ఏం రాకపోయినా పర్వాలేదండి. ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఈ పేర్లతో సూర్యుని మనము ప్రార్థిస్తే చాలు. ఆదిత్య హృదయం చదవడం రాకపోయినా వింటూ కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చు. సూర్యునికి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టము కాబట్టి నేను ఇక్కడ ఎర్ర అక్షింతలు కలుపుకున్నాను పూజ కోసము. ఇకపోతే నైవేద్యంను మనము చిక్కుడు ఆకుల్లో సమర్పించాలి. మనకి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే జిల్లేడు ఆకులు కానీ లేకపోతే తమలపాకుల్లో కానీ మనము నైవేద్యంను సమర్పించవచ్చు. ఇక్కడ నాకు చిక్కుడు ఆకులు అయితే దొరకలేదు కాబట్టి నేను జిల్లేడాకుల్లోనే నైవేద్యం అనేది సమర్పించాను. పూజ అయిపోయిన తర్వాత మనము ఈ నైవేద్యంని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక్కడ నేను ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో హారతి కూడా ఇచ్చేసాను. మీరు కూడా హారతి తీసుకోండి. నేను పూజ బాల్కనీలో చేస్తున్నాను కదా, అసలు గాలికి దీపం అనేది నించోవట్లేదు. సో చూసారు కదా, పూజ అంతా అయిపోయేటప్పటికి ఎంత కళ్ళగా ఉన్నాడో. ఆ సూర్య భగవానుడే వచ్చి ఆ రథంలో కూర్చున్నాడా అన్నంత హ్యాపీగా ఉంది నాకు అది చూస్తుంటే. అంత కళ్ళగా ఉంది. రథసప్తమి ఆహార నియమాలు ఏంటంటే నాన్ వెజ్ అస్సలు తినకూడదు, ఇకపోతే నూనె వస్తువులు తినకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా వాడకూడదు. కొంచెం కష్టమే, కాకపోతే ఉండాలి అనుకుంటే ఉండగలం. సో నా రథ సప్తమి అయితే ఇంతేనండి. నేను ఇలానే జరుపుకున్నాను. నాకు తెలిసినవి నేను చెప్పాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.